టాలీవుడ్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న రేపో 23 సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ సీనియర్ స్టార్ జాకీ ష్రాఫ్ నటించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్త ఎంతవరకు నిజం? సినిమా గురించి ఇప్పటి వరకు తెలిసిన విషయాలేంటి? పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. డబుల్ ఇస్మార్ట్ తర్వాత రామ్ పోతినేని ఎంతో జాగ్రత్తగా తన తదుపరి ప్రాజెక్ట్ ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం రేపో 23 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తి. ఈ చిత్రానికి ప్రత్యేకత ఏంటంటే కథను స్వయంగా రామ్ పోతినేని రూపొందించగా దర్శకత్వ బాధ్యతలు కూడా ఆయనే చేపట్టినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని రాపో సినిమాటిక్స్ బ్యానర్ పై కృష్ణ పోతినేని నిర్మిస్తున్నారు. సంగీతాన్ని శామ్ సిఎస్ అందిస్తున్నారు. ఇప్పటికే బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో శామ్ సిఎస్ కు మంచి పేరు ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న వార్త ఏంటంటే ఈ సినిమాలో ప్రధాన ప్రతినాయకుడు పాత్ర కోసం బాలీవుడ్ సీనియర్ స్టార్ జాకీ ష్రాఫ్ ను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. జాకీ ష్రాఫ్ ఇప్పటికే పలు భాషల్లో విలన్ క్యారెక్టర్ గా ఆర్టిస్ట్ గా తనదైన ముద్ర వేశారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, స్టైలిష్ లుక్ కు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. అలాంటి నటుడు రామ్ కు ఎదురుగా విలన్ గా కనిపిస్తే హీరో విలన్ మధ్య పోటీ మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు చిత్ర బృందం నుంచి దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. కాబట్టి ఈ వార్తను ప్రస్తుతం ప్రచారంలో ఉన్న సమాచారంగానే చూడాలి. ఇక హీరోయిన్ విషయానికి వస్తే ఈ సినిమాలో సంయుక్త మీనన్ ను హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సంయుక్త మీనన్ ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఆమె నటించిన సినిమాలు వరుస విజయాలు సాధించడంతో దర్శక నిర్మాతల దృష్టి ఆమెపై మరింతగా పడింది. గ్లామర్ తో పాటు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పరచుకున్న సంయుక్త మీనన్ ప్రస్తుతం స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలు అందుకుంటున్నారు. అందుకే ఈ ప్రాజెక్ట్ లో ఆమె పేరు వినిపించడంతో అభిమానుల్లో కూడా ఆసక్తి నెలకొంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే రామ్ పోతినేని, సంయుక్త మీనన్ జోడీని తొలిసారి వెండి తెరపై ప్రేక్షకులు చూసే అవకాశం దక్కనుంది. ఇద్దరి స్క్రీన్ ప్రెజెన్స్, ఎనర్జీ, కెమిస్ట్రీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా రామ్ మాస్ ఇమేజ్ కు సంయుక్త సహజమైన నటన తోడైతే ఈ జంట ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే హీరోయిన్ ఎంపికపై పూర్తి స్పష్టత రావాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా అభిమానులు మాత్రం ఈ కొత్త కాంబినేషన్ ను నిజమవుతుందేమోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా గురించి అధికారిక సమాచారం తక్కువగానే ఉన్నప్పటికీ వస్తున్న ప్రతి అప్డేట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. రామ్ కొత్త కథతో వస్తుండటం, బాలీవుడ్ స్టార్ విలన్ గా నటించనున్నారనే ప్రచారం, సంయుక్త మీనన్ హీరోయిన్ గా కనిపించే అవకాశం, శామ్ సిఎస్ సంగీతం, ఇలా ఒక్కో అంశం సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ముఖ్యంగా యాక్షన్, ఎమోషన్, స్టైలిష్ మేకింగ్ కలగలిపిన సినిమాగా రేపో 23 ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి రేపో 23 సినిమాపై ప్రస్తుతం వస్తున్న వార్తలు అభిమానుల్లో భారీ ఆసక్తిని కలిగిస్తున్నాయి. అయితే జాకీ ష్రాఫ్ విలన్ గా నటిస్తున్నారనే విషయం, అలాగే సంయుక్త మీనన్ హీరోయిన్ గా ఎంపికయ్యారనే విషయాలపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆ ప్రకటన వచ్చిన తర్వాతే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.